మరి క్రిస్మస్ రోజున చెప్పుకోవాల్సినటువంటి వర్తమానమైనప్పటికీ మాటలైనప్పటికీ ఈ దినం మనం చెప్పుకుంటున్నామంటే ఈ గొర్రెల కాపర్లంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో చాలా తిరస్కరించబడిన వారంట. ఏంటంటే ఎక్కడైనా ఒక దొంగతనం జరిగిందనుకోండి, ఆ దొంగతనాన్ని నేను చూశానని చెప్పి ఈ గొర్రెల కాపర్లు చెబితే దానిని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కోర్టులలో వారు సాక్ష్యాన్ని అంగీకరించేవారు కాదంట ఈ గొర్రెల కాపర్ల యొక్క సాక్ష్యాలను. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొర్రెల కాపర్లు అంటే చాలా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నిక లేని వారిగా ఆనాటి కాలంలో గొర్రెల కాపర్లను మాట్లాడేవారంట. వారిని ఆ రీతిగా చిన్న చూపు చూసేవారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొర్రెల కాపర్లు ఎక్కడున్నారంటమ్మా? శిలాపర్వతముల దగ్గర కదా. ఎక్కడ? శిలాపర్వతముల దగ్గర కొండ మేకలకు వాసములయ్యే స్థలాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెల దొడ్లు ఉన్నాయి. ఆ గొర్రెల దొడ్ల దగ్గర ఏం చేస్తున్నాడట? అతడు రాగా, ఎవరు? సౌలు వచ్చాడు. గొర్రెల దొడ్ల దగ్గరికి సౌలు వచ్చాడు. రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. ఆ యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, కొండ మేకలకు నివాసములయ్యే శిలా పర్వతముల దగ్గర ఒక మార్గం ఉంటే ఆ మార్గం దగ్గర గొర్రెల దొడ్లు ఉన్నాయి. ఆ గొర్రెల దొడ్ల దగ్గర ఏమందంట? గుహ ఒకటి ఉందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో సౌలు శంఖానివర్తికి పోగా ఉండమా. శంఖానివర్తికి అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని బైబిళ్ళల్లో ఏమని ఉంటుందంటే కొంత సమయము ఉపశమనం పొందటానికి వెళ్ళాడు అని చెప్పి అంటారు. అయితే కొన్ని బైబిళ్ళల్లో నేను చూసినప్పుడు అతను ప్రియమైన దేవుని బిడ్డలారా బాత్రూమ్ వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? శంఖానివర్తికి వెళ్ళగా దావీదును అతని జనులను ఆ గుహలోపలి భాగములలో ఉన్నారంట. ఎక్కడున్నారమ్మా? దావీదు అతని జనులు ఎక్కడున్నారు? ఈ సౌలు పోయినటువంటి గుహలోనే ఉన్నారు. హల్లెలూయా. దావీదును అతని జనులు, అదిగో దావీదును అతని జనులు అంటున్నారంట దావీదుతో, దావీదు ఇదిగో నీ యొక్క దృష్టికి ఏది మంచిదో అది నీవు సౌలుకు చేయుటకు నీ శత్రువును నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చానని అతనితో అన్నారంట అతని జనులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దగ్గర ఒక 700-800 మంది 900 మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతే. ఆ 700-800 లేకపోతే 900 మంది దావీదుతో అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దగ్గరికి ఎంతమంది వచ్చారు? సౌలుమిటి 3000 మంది వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు జనులేమో 3000 మంది, దావీదు జనులేమో 900 లేకపోతే అంత లోపలే. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ చాలా తక్కువైనటువంటి జనానికి చాలా ఎక్కువైన జనాన్ని అప్పగించేస్తున్నాడు. చూడండి ఎంత విచిత్రమో. చాలామంది అనుకుంటారు నా జనాంగం ఎక్కువ, నా పలుకుబడి ఎక్కువ, నేను ఎంతెంతో గొప్పతనం నాలో ఉంది, అందరూ నాకంటే తక్కువ వాళ్ళే అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఏది ఏమనుకున్నా దేవుని యొక్క తలంపులు వేరు, దేవుని యొక్క చిత్తం వేరు, దేవుని యొక్క ఉద్దేశం వేరు, దేవుని యొక్క ప్రణాళిక వేరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సౌలు అనుకుంటున్నాడు, నేను 3000 మందితో వెళ్తున్నాను, దావీదు ఏమిటున్నా మనుషులు ఎంత. వాస్తవంగా అయితే దావీదు అంటే ఎప్పుడు చూసినా ఉండేవాళ్ళు ఎవరంటే అప్పులోళ్ళు ఉంటారంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పులు చేస్తారు కదా ఎవరన్నా. అప్పులు చేస్తే వాళ్ళను అప్పు ఇచ్చిన వాళ్ళు పీడిస్తూ ఉంటారు కొన్నిసార్లు. అలాంటి అప్పులు తీర్చుకోలేక ఆ యొక్క అప్పు ఇచ్చిన వాళ్ళ ద్వారా బాధను అందలేక, ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్ళినటువంటి వారు ఎక్కువ దావీదు ఏమిటి ఉంటారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఏంటి? అప్పు ఇచ్చిన వాడిని చూస్తే అప్పు తీసుకున్నాడికి భయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే భయపడే జనము దావీదుతో కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అదేవిధంగా వారు ఆ అరణ్యంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి మంచి ఆహారం ఉంటుందా? రాజగృహంలో ఉన్న వారికి ఏముంటుందమ్మా చెప్పండి? మంచి ఆహారం ఉంటుంది. రాజగృహంలో ఉన్న వారికి మంచి విందులు ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజగృహంలో ఉన్నటువంటి వారు ఏదో యుద్ధానికి వెళ్ళేటప్పుడు తప్ప తక్కినప్పుడు అన్ని సౌకర్యాలు అనుభవించేవారే. అయితే అలాంటి వారిని 3000 మందిని సౌలు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు దగ్గర ఉన్నటువంటి కొద్దిమంది ఎలాగున్నారంటే పర్వతాలలో దాక్కునేవాళ్ళు, గుహలల్లో దాక్కునేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయానికి ఆహారం ఉంటే ఉన్నట్టు, లేకపోతే లేనివారుగా జీవించేవారు. అలాంటి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క 3000 మంది తీసుకొని వచ్చినటువంటి సౌలును దేవుడు దావీదునకు అప్పగించాడు. హల్లెలూయా. దేవుడు ఒక మాట చెబితే దాన్ని నీ పక్షాన నెరవేరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంటే ఆయన మాట ఇచ్చి దానిని తప్పేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చకుండా ఉండేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళక్కడ దావీదుతో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, చదవమా, నీ దృష్టికి అదిగో కాదు, ఉండు అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తానని ఆ యెహోవా నీతో చెప్పాడు. దావీదు కదా చెప్పాడు కదా, నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తా అని చెప్పి నీ దేవుడు చెప్పాడు కదా. ఇదో సమయం వచ్చింది, అదో సౌలు అక్కడ కూర్చొని ఉన్నాడు కాబట్టి పోయి సౌలును చంపేయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ పైన ఎవరైనా శత్రువులు విజయం పొందాలని చెప్పి అనుకుంటున్నారేమో. దేవుడు అన్నడే కానీ నీ పైన నీ శత్రువును విజయం పొందనీయుడు. ఎప్పుడంటే మనము న్యాయంగా నీతిగా జీవించినప్పుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభువుకు భయపడి ప్రభు ఇష్టానుసారంగా మన జీవితాలను మనము ముందుకు నడిపిస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శత్రువు నీకు చిక్కిపోతాడు. అలా ఆ రీతిగా అయింది. సౌలు ఇప్పుడు గుహలో ఒంటరిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3000 మంది ఏమయ్యారండి? అయితే దావీదుకు నేను చెబుతున్నా కదా, కెరేతీలు అనబడిన వారు ఒక 6600 మంది, తక్కిన చిన్న చిన్న జనము ఒక 200-300 మంది, మొత్తము 900 మంది నా అంచనా. ఆ 900 మందికి ఈ సౌలు చిక్కిపోయాడు. చిక్కిపోయినప్పుడు అద్దో దావీదు యొక్క ఆ యొక్క ప్రజలకు దేవుడు చేసిన వాగ్దానం గుర్తుంది. మనకు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా శోధనలు ఇచ్చినప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్యలు అనేది
ఆ శోధనలు అనేది, కొన్ని అపాయములు అనేది, కొన్ని ఇబ్బందులు అనేది, ఇక్కట్లు అనేది అది సహజం. అది దైవ సేవకులు అయినా వస్తుంది, దైవ సేవకుల కుటుంబంలోనే వస్తుంది, ఏ దేవుని నమ్ముకున్న బిడ్డలకైనా వస్తుంది. అయితే అలాంటివి జరిగినప్పుడు మనం కృంగిపోకూడదు. దేవుడిచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని మనము ఎల్లప్పుడూ గమనంలో ఉంచుకోవాలా. దావీదు వెంట ఉన్నటువంటి ఆ జనులు ఆ వాగ్దానాన్ని చెబుతున్నారు. ఏంటంటే, ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెను. హల్లెలూయా కదా, దేవుడు చెప్పిన వాగ్దానము జరిగింది. తర్వాత దావీదు లేచి వచ్చి సౌలుకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేశాడు దావీదు? సౌలు దగ్గరకు వచ్చాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు చెబుతాడు, మీరు పాముల వలె వివేకమును పావురము వలె నిష్కలంకంగా బ్రతకమని చెప్పాడు. ఆ సమయంలో దావీదు గొప్ప గోల చేస్తే పరిగెత్తిపోతాడేమో సౌలు బయటికి, దావీదు గోల 900 మంది గోల చేస్తే. అయితే దావీదు ఏం చేశాడమ్మా, ఆ యొక్క సౌలుకు తెలియకుండానే వచ్చి సౌలు పై వస్త్రాన్ని కత్తిరించాడంట. సౌలు యొక్క పై వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సు నచ్చుకున్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు యొక్క వస్త్రాన్ని తాను కోసినందుకే దావీదు బాధపడ్డాడంట. కోసింది ఎవరు? తనే. కోసింది ఎవరి వస్త్రాన్ని? శత్రువు యొక్క వస్త్రాన్నే. అయితే దావీదు మాత్రము సౌలును శత్రువుగా భావించటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సౌలే దావీదును శత్రువు అనుకుంటున్నాడు, కానీ దావీదు అయితే శత్రువుగా సౌలును భావించటంలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ లోకంలో ఉంటే ఎవరిని శత్రువులుగా మనం భావించుకోకూడదు. నీకు శత్రువైన వాడు యెహోవాకే శత్రువు, అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయం తీసేది అతని పనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాముతో అన్నాడు కదా, నిన్ను శపించు వారిని నేను శపిస్తానన్నాడు. హల్లెలూయా కదా. అయితే దావీదు ఇక్కడ సౌలును శత్రువుగా భావించడంలా, ఆ యొక్క శత్రువుగా వచ్చినటువంటి సౌలు వస్త్రాన్ని కోసినందుకు దావీదంట మనసులో నొచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనసులో నొచ్చుకున్నాడు. ఇది దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి లక్షణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో నేను గొప్ప పని చేశానని చెప్పుకోవచ్చు, కానీ ఆ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అది గొప్ప పని అని చెప్పి దావీదు భావించటం లేదు. అది తన సామర్థ్యమనే, లేకపోతే తన యొక్క మామయ్య అయినటువంటి సౌలు పైన తనకు విజయం వచ్చిందని ఇక్కడ దావీదు భావించడము ఎంతటికి లేనే లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క సౌలు దావీదును శత్రువుగా భావిస్తూ వస్తే ఆ సౌలు యొక్క వస్త్రాన్ని కోసినందుకే మరి దావీదు మనస్సులో బాధపడుతున్నాడంట. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. ఎంతమందిలో ఈ యొక్క మంచి గుణం ఉంటుందో వారు దీవించబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా చేత అభిషేకము నొందిన వారిని నేను చంపను, లేకపోతే యెహోవా చేత అభిషేకింపబడిన వారిని నేను దూషించను, యెహోవా చేత అభిషేకింపబడిన వారిని నేను నష్టపరచను. కొంతమంది నమ్మిన వాళ్ళు లెక్కనే ఉంటారండి. నమ్మిన వాళ్ళు లెక్కనే ఉండేది మంచి చేసిన వాడికి చెడ్డ చేసేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది కుటుంబాలు
అందుకే ఎట్టుంటాయంటే ఆ కుటుంబం ఎప్పటికీ ఎక్కి రాదు, ఆ కుటుంబం ఎప్పుడు ఫైల్లోకి రాదు. అది ఎప్పుడూ ఏ రీతిగా అయితే ఒక అభిషేకింపబడిన కుటుంబంలో ఒక ద్రోహం చేసిన వాడు, ఒక నేరం చేసిన వాడు ఎలాగుంటాడంటే వాడు ఎప్పుడే కానీ పతనావస్థలో ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అభిషేకించబడిన వాడిని నీచంగా మాట్లాడడం, అభిషేకించబడిన వాడిపైన చేయి వేయడం, అభిషేకించబడిన వాడిని ప్రేమైన దేవుని బిడ్డలారా వాడి ఇంట్లో ఏదో అక్రమ కార్యాలు చేయడం, ఇలాంటి కుటుంబాలు ఎప్పుడే కానీ ఆశీర్వాదంలోకి రావు. ఆ కుటుంబాలు ఎప్పుడే కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా శాపానికి లోనైన కుటుంబాలుగానే ఉంటాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే దావీదు దేవుడు అభిషేకించిన వాడిని నేను చంపను, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు గనుక యెహోవా చేత అభిషేకము నొందిన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతనే చంపను అని తన జనులతో చెప్పాను. ఏం చేశాడమ్మా? యెహోవాను బట్టి నేను అతన్ని చంపను అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అనుకుందాం ఆ యొక్క కోపము, ఆ యొక్క పశ్చాత్తాపము, కోపం లేని గుణము, ఆ పశ్చాత్తాపము దావీదులో ఉన్న దావీదు వెంట ఎంతో కష్టాన్ని అనుభవిస్తున్నటువంటి వారు ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంతో ఇబ్బందులు, కొండలల్లో ఉండడం అంటే, శిలా పర్వతాలపైన ఉండడం అంటే, గుహలల్లో ఉండటం అంటే ఎంత కష్టం అండి. మనం గమనించుకుందాం. అంటే ఇంట్లో ఉన్నవాడికి ఎట్లుంటుంది చెప్పండి అమ్మా? ఇంట్లో ఉన్నవాడికి ఎట్లుంటుంది? పెద్దవాళ్ళు అంటారు ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిగెత్తి పాలు తాగేదానికంటే నిలబడి నీళ్ళు తాగేది మేలంట కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడో దేశాలు వెళ్ళే కంటే ఇంట్లో ఉండి కొంతమంది తన పిల్లల్ని, తన భార్యను, తన బంధుమిత్రులను చూసుకుంటూ సంతోషిస్తూ ఉన్నదాంతో సంతోషంగా ఉండేవాళ్ళు లేకపోలే. చాలామంది ఆ ప్రాంతం వెళ్తారు, ఈ ప్రాంతం వెళ్తారు, ఏదేదో సంపాదించినట్టే ఉంటారు, లాస్ట్కు అప్పుల పాలు అవుతుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అట్లే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ కొండ మేకల నివాసాలు ఉండే స్థలాల్లో, గొర్రెల దొడ్లలో ఉండే స్థలాల్లో, పర్వతాల పైన ఇంకెందుకు లేండి, సమయానికి ఆహారం లేక, సమయానికి ఉండటానికి గూడు లేక ఎంత బాధ అనుభవిస్తున్నారో అలాంటి ప్రజలు ఏమని ఉండొచ్చు దావీదు వెంట ఉన్నవారు. అయితే చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడ తర్వాత 7వ వచనం, ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి కదా, సౌలు మీదకి పోవటానికి తెక్కిన వాళ్ళకంతా కోపమే. దావీదుకైతే ఒకటి ఉంది, దేవుడు అభిషేకించిన వారిని నేను ముట్టను అన్న ఆ యొక్క గొప్ప తలంపు దావీదుకు ఉంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలకైతే కోపం ఉంది. అయితే ప్రజలైతే దేవుని వాగ్దానాన్ని చెప్పి ఓ యొక్క సౌలును చంపడానికి పోతున్నారేమో. అయితే దావీదు ఏం చేశాడంట? ఆ జనులను అడ్డగించాడంట. హల్లెలూయా. కొంతమంది వాడు నా బంధువు కానీ నేను రాను పోరా, మీరు చూసుకోపండి అంటుంటారు. కొంతమంది ఏమంటుంటారు? నేను రాను కానీ మీ చేతనైతే మీరు చూసుకోపనరా. అడ్డగించే వాళ్ళు చాలామంది తక్కువ. ఒక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక దిక్కు అన్యాయం జరుగుతుంటే, నాయనా ఏదో పొరపాటు ఒకటి చేసి ఉంటారా, కొంచెం సర్దుకోండి, కొంచెం ఆలోచన చేయండి, తర్వాత ఏమవుతారో మీరు మీ కుటుంబం అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ. పోనరా వేసి పానో కనరా అని, వాడికి ఎవర్రా దిక్కు అని చాలామంది చాలా విధాలుగా చెబుతుంటారు. అయితే కొంతమంది మాత్రం ఎవరో ఇద్దరు నెమ్మది పరులు, సమాధానం చెప్పే వాళ్ళు ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ స్థితిలోకి వచ్చాడు దావీదు. ఎవరు? తన శత్రువే తను చంపడానికి వస్తే ఆ యొక్క శత్రువు ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి తన ప్రజలు సౌలును చంపడానికి పోతుంటే దావీదు అడ్డగించాడంట. హల్లెలూయా. చదమ్మా. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీయక వారిని ఆపెను. హల్లెలూయా. ఏం చేశాడంట?
దావీదు జనులను ఆపాడు. తర్వాత సౌలు లేచి గుహలో నుండి బయలుకు వెళ్ళి మార్గమున పోయెను. అమ్మా ఏమయ్యాడు? ప్రేమైన దేవుని బిడ్డలారా, సింహాల బోన్లో దానియేలు లేస్తే ఏం చేసాయి సింహాలు? సింహాల బోన్లో దానియేలు లేస్తే సింహాలు ఏం చేశాయి? మౌనంగా ఉండిపోయాయి. హల్లెలూయా. అదేవిధంగా శత్రువుల గుహల్లో సౌలు వెళ్ళాడు. అయితే ఏం చేస్తున్నాడు? ఏ అపాయం లేకుండా బయటకు వస్తున్నాడు సౌలు కదా. ఆ మాట ఉంది అక్కడ. అప్పుడు చదవాల. ఆ తర్వాత సౌలు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి మార్గమున పోయెను. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి, నా ఏలినవాడా రాజా, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనుక నుండి కేక వేయగా ఏం చేశాడు? ఏమంటున్నాడమ్మా? ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎంత వినయము దావీదుకుందో. తనను హింసిస్తున్నటువంటి సౌలును, తనను చంపాలని ప్రయత్నిస్తున్నటువంటి సౌలును దావీదు ఏం చేస్తున్నాడంటే, అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనుక నుండి కేక వేయగా సౌలు వెనుకకు చూచెను. దావీదు కేక వేశాడు, నా ఏలినవాడా. కదా, రాజు రాజే కదండి, రాజు రాజే కదా, మామైనా కానీ రాజు రాజే. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలామంది మరి ముఖ్యమంత్రులను దూషిస్తుంటారు, ప్రధానమంత్రులను దూషిస్తుంటారు, ఎమ్మెల్యేలను దూషిస్తుంటారు. వారు ఎంత ఏదైనా దేవుని చేత ఎన్నుకోబడకపోతే వారు తిరస్కరించబడతారు. అలాంటి వారిని మనము ఎప్పుడు నిందించాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకు ఏదన్నా జరిగితే బాధపడతావేమో సరే, కానీ నిందించకూడదు. దేవునికి అతడు ఆయాసకరంగా జీవిస్తే దేవుడు అతన్ని, ప్రేమైన దేవుని బిడ్డలారా, పడగొట్టేస్తాడు, మొత్తుతాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంతేగాని మనము ఇతరులను దూషించడం, ఇతరులను శపించడం అది క్రమం కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు సౌలును నా ఏలినవాడా అంటున్నాడు. అమ్మా, నిద్ర వచ్చేవాళ్ళు బయటికి పోయిరండి కొంచెంసేపు. నిద్ర వచ్చేవాళ్ళు కొంచెంసేపు బయట తిరిగి వస్తే నిద్రపోద్ది. లేకపోతే ఆ ఇంటి దగ్గర నీళ్ళు ఉన్నాయి, పోయి మొహం కడుక్కొని రండి. నేను ఒకసారి ప్రేమైన దేవుని బిడ్డలారా లారీ ఎక్కి ప్రయాణం చేస్తుంటే ప్రేమైన దేవుని బిడ్డలారా నేను నిద్రపోతుంటే డ్రైవర్ తట్టి లేపాడు. ఎందుకన్నా లేపావంటే, బాబు నువ్వు నా దగ్గరుండి నువ్వు నిద్రపోతుంటే నాకు నిద్ర వస్తుంది, బండి పోయి గుంతలు పడుద్ది అన్నాడు. అందుకు నువ్వు నిద్రపోయేది పక్కన వాళ్ళకి వచ్చేస్తుంది. నిద్ర అనేది చూడండి, సామెతల గ్రంథంలో 24వ అధ్యాయంలో అనుకుంటా ఉంటుంది, చదవండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 33 వచ్చిన చదువుమా. 33, 34 చదవండి. ఏంది? ఇంట్లో నిద్ర చాలా కదా, యాడ నిద్ర చాలా? ఇంట్లో నిద్ర చాలా. మందిరంలో కూడా ఇస్తుంది అదేనా? ఇంకా కొంచెం నిద్ర, మందిరంలో కూడా పోయి నిద్రపోదాం అనుకుంటావా? చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మీకు నిద్ర వస్తుందంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నిద్ర వస్తుందంటే, నువ్వు సమయాన్ని పాటించని బిడ్డవైతేనే ఆ నిద్ర వస్తుంది. సమయాన్ని పాటించని బిడ్డ ఇక్కడ ఇంతలా గొంతు చించేటట్టు అరుచుకుంటా, మళ్ళీ దేవుడు ఒక మైక్ ఇచ్చాడు, మైకులో మాటలు వినపడుతుంటే నీకు నిద్ర వస్తుందంటే అపవాది నిన్ను పట్టుకుంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఎందుకు వస్తుంది నిద్ర?
ఎదురొచ్చే వాళ్ళు బయటికి పోయి మా ఇంటి దగ్గరకు పోయి బాగా మొహం సోప్ వేసి కడుక్కొని రండి. చదమ్మా. అప్పుడు నా ఏలినవాడ రాజా అని సౌలును వెనుక నుండి కేక వేయగా సౌలు వెనుకకు చూశాను. దావీదు ఎట్టున్నాడంట? నేలకు సాష్టాంగపడ్డాడంట. దావీదు ఎట్టున్నాడమ్మా? సాష్టాంగపడ్డాడు. సాష్టాంగపడి ఏం చేశాడో నమస్కారం చేసి సౌలుతో ఇట్లా అన్నాడు, దావీదు కీడు చేయ ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలో నువ్వెందుకు వింటున్నావు? చాలామంది కళ్ళతో చూసింది కానీ నమ్మరు, ఇతరులు చెప్పిన మాటలు భలే నమ్ముతారండి. కళ్ళతో చూసింది నమ్మరు. అందుకే కోర్టులలో మీరు ఎప్పుడైనా కోర్టుకు పోతే అక్కడ ఒక బొమ్మ ఉంటుంది, దానికి న్యాయదేవత అని పేరు పెడతారు. ఆ న్యాయదేవత అనే దానికి పేరు పెట్టి ఆ యొక్క బొమ్మకు కళ్ళుకు గుడ్డ కట్టేస్తారు. మీరు ఎప్పుడన్నా కోర్టుకు పోతే చూడండి. ఎవరైనా కోర్టుకు పోయిన వాళ్ళు ఉన్నారమ్మా ఈడ? ఒక్క ఆమె, ఇద్దరు, ముగ్గురు. నేను కూడా పోయాను కోర్టుకే. ఏం చేస్తారు చెప్పు? ఏం చేస్తారంటే అక్కడ ఒక న్యాయదేవత అని ఉంటుంది, ఒక త్రాసు ఒకటి పెట్టుకొని ఉంటుంది. ఆ న్యాయదేవత కళ్ళు కట్టేసి ఉంటారు. ఎందుకంటే అది ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళుండి చూడలేదు, చెవులుండి వెళ్ళలేదు. ఈ మోసకారులైనటువంటి లాయర్లు ఏ మాట మాట్లాడితే 10 మాటలు బాగా నేర్చుకున్నాడు మాటే చెల్లుద్దు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మాట చెల్లదు. అందుకే అంటాడు, నువ్వు చెప్పుడు మాటలు ఎందుకు విన్నావయ్యా సౌలు రాజా, నా ఏలినవాడా, నా తండ్రి? ఎంత గొప్పగా చెబుతాడండి. తరుముతూ చంపాలనుకుంటున్నటువంటి ఆ సౌలును దావీదు ఎంతగా గౌరవిస్తున్నాడు. చదవమా. ఆలోచించుము. ఈ దినమున అక్కడ చూడు, దావీదు నీకు కీడు చేయ ఉద్దేశించున్నాడని జనులు నీతో చెప్పినప్పుడు నువ్వెందుకు వినుచున్నావు? జనులు చెప్పే మాట వినబాకు, చెప్పుడు మాటలు వినబాకు. చెప్పుడు మాటలు వింటే చెడిపోతావు. చాలామంది భార్యలు కూడా భర్తలకు చెబుతుంటారు, మీ అమ్మ అట్టాడిది, మీ నాయన ఇట్టోడు, ఇటు చెప్పి కుటుంబాలు చెడగొట్టుకుంటుంటారు. చాలామంది కుటుంబాలు ఏం చేస్తుంటారు? చెడగొట్టుకుంటారు. చెప్పుడు మాటలు చాలా చెడ్డాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, కళ్ళతో చూడాలా, ప్రేమైన దేవుని బిడ్డలారా, చెవులతో వినాలా, వాటిని బట్టి మరి ప్రవర్తించాలి. కొంతమంది ఉంటారులే అండి, కొంతమంది కోడలు చెప్పే మాటలు చాలా ప్రేమైన దేవుని బిడ్డలారా క్రమమైనవి ఉంటాయి. ఎందుకంటే కొంతమంది కోడళ్ళే అత్తలకి నేర్పించేవాళ్ళు లేకపోలా, కొంతమంది అత్తగారి కోడళ్ళకు నేర్పించేవాళ్ళు లేకపోలా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మద్రాసుకు ఒక ముసలాం పోయిందంట. మద్రాసుకు ఒక ముసలాం పోతే అక్కడ కొత్తగా కోడలకు పెళ్ళైన ఒక కోడలు అత్త ఇద్దరు కలిసి మార్కెట్కి పోయారంట. మార్కెట్కి పోతే ఈ అత్త అక్కడల్లా మార్కెట్లో తిరిగేది కాబట్టి ఈ కోడల్ని, పెళ్ళైన కొత్త కోడల్ని తీసుకుపోయి ఒక దిక్కు కూర్చోబెట్టి 2 గంటలైతే కూడా అత్త కోడల దగ్గరికి రాలేదంట. చూడండి ఎట్టుందో. కోడలికి ఏమి నేర్పిస్తున్నావు నువ్వు? కొత్త కోడల్ని తీసుకుపోయి ఒక దిక్కు కూర్చోబెట్టింది. నేను చెవులార విన్న మాట ఇది, అబద్ధం కాదు. కొత్త కోడల్ని తీసుకుపోయి ఒక దిక్కు కూర్చోబెట్టింది. అత్త ఏమో 2 గంటల సేపు రాలా. ఈ కోడలికి ఏం నేర్పించావు నువ్వు? తెలియని స్థలంలో తీసుకుపోయి అమ్మాయిని కూర్చోబెట్టి నువ్వేమీ నేర్పించావు? అట్టే కొంతమంది కోడళ్ళు కూడా అత్తలకి అనేకమైన నేర్పించేవాళ్ళు లేకపోలా. అలాంటి వారు ఎప్పుడైనా కానీ ఆ ఎత్తైనా ఆ కోడలైనా శిక్షకు పాత్రురాలే, అంతే, తప్పదు. ఒకవేళ
ఆమె భర్త చూడకపోవచ్చు, ఏమి భర్త చూడకపోవచ్చు. నువ్వు కావాలని చేసిన దానివి కాబట్టి చేయించిన నీకు చేసిన నీకు ఎప్పుడైనా శిక్షే. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ అంటాడు దావీదు, నువ్వెందుకు చెప్పుడు మాటలు వింటున్నావు అని చెప్పి దావీదు సౌలుని అంటున్నాడు. అంటూ ఏమంటాడంటే, ఆలోచించుమో, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించినో అది నీ కళ్ళారా చూచితివే. యెహోవా ఆ గుహలో నన్ను ఎలాగో నిన్ను నా చేతికి అప్పగించాడో నువ్వు కళ్ళారా చూసావే. చూడు ఇప్పుడు కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను, నేను నీ యందు కనికరించి, కొందరు నాతో చెప్పారు నిన్ను చంపమని, నువ్వు చంపకపోయినా మేము చంపుతామని చెప్పి నీ పైనకి వచ్చారు. అయితే నేనేం చేశాను, నీ యందు కనికరించి, అతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక నా ఏలిన వాని చంపనని నేను చెప్పి తిని. చంపడమే కాదు, ఒక చెడ్డ కార్యం చేయడమైనా కానీ, అభిషేకింపబడిన వారిని కుటుంబంలో చెడ్డ కార్యం చేయడమే కానీ, అది చేసినోడు ఎప్పుడు బాగుపడ్డు, వాడి కుటుంబం నాశనం అయిపోద్ది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే నేనేం చేశాను, చంపనివ్వను అని చెప్పి, నా తండ్రి చూడు, ఎవరు రాజా అన్నాడు 8వ వచనంలో, నా ఏలినవాడు అన్నాడు 8వ వచనంలో, 10వ వచనంలో అంటాడు నా తండ్రి అంటాడు. హల్లెలూయా. శత్రువును దావీదైతే శత్రువుగా భావించాలా, శత్రువు అనుకొని వస్తున్నటువంటి సౌలును దావీదు నా తండ్రి అంటాడు. ఎప్పుడైతే ఈ మంచి గుణము మనకుంటుందో అప్పుడు దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబాన్ని, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనలో కపటము, మనలో మత్సరము, మనలో చెడు గుణము, చెడు ఆలోచన, చెడు తలంపులుంటే ఆ కుటుంబానికి శాపమే, నాశనమే, అంతమే ఆ కుటుంబానికి మార్గం. ఆ కుటుంబంలో ఎంత సంపాదించినా సంతోషం ఉండదు. ఆ కుటుంబంలో ఎంత సంపాదించినట్టు ఉన్నా అది లేమిడికి కారణమే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏం చేశాడంట, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని చెబుతున్నాడు. నా తండ్రి, నా ఏలినవాడా, నా రాజా, చూసుకో, నేనేం చేశాను, చంపటానికి నువ్వు బాగా నా చేతికి చిక్కావు. నా దేవుడు నా చేతికి నిన్ను అప్పగించాడు. నన్ను చంపమని చెప్పారు నా జనులు, వాళ్ళు చంపటానికి వచ్చారు. అయితే నీ వస్త్రపు చెంగు మాత్రమే నేను కోశాను. నా వల్ల నీకు కీడు ఎంత మాత్రమో రాదని, నాలో తప్పిదం ఎంత మాత్రం లేదని నీవు తెలుసుకోవచ్చు. నా వల్ల తప్పిదం ఎంత మాత్రం లేదు, ఏ కీడు నీకు రాదు అని చెప్పి నువ్వు తెలుసుకో. దేవుని బిడ్డలు ఆ రీతిగానే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆయన పాట పాడతాడు, చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. చాలమ్మా. ఆయన ఎలా అంటాడంట, చూచుచున్న దేవుడు. బైబిల్లో దగ్గర రాయబడి ఉంటుంది, అగ్ని జ్వాలల వంటి నేత్రముల కలవాడంట. హల్లెలూయా. అగ్నికి ఏదైనా అడ్డొస్తుందా? అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడంట. ఎవరికంటే అది శత్రువులకి.
తను నమ్ముకున్న బిడ్డలకు ఎలాంటి వాడంటే గువ నేత్రముల వంటి నేత్రములు గలవంట. హల్లెలూయా. ఎలాంటి వాడు మన దేవుడు? శత్రువుకు అయితే అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు. తనను నమ్ముకున్న బిడ్డలకి ఎలాంటి వాడంటే గువ నేత్రముల వంటి నేత్రములు గలవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒకప్పుడు కోళ్ళను బాగా జాకాను వాడిని. అయితే ఆ కాలంలో నా దగ్గరికి కోళ్ళు కొనటానికి వచ్చేవాళ్ళు చూసి ఏ కోడి కన్నా అయితే తెల్లగా పప్పు గింజ వల్లే ఉంటుందో ఆ కోడికి ఎక్కువ రేటు పెట్టేవాళ్ళు. ఆ కోడికి ఎక్కువ రేటు పెట్టి కొనుక్కుపోయేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పావురము ఏ రీతిగా ఉంటుంది? తెల్లని పావురం. పరిశుద్ధాత్మ, ఒక ఆయన పాట పాడాడు, పరిశుద్ధాత్మ పావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, మన ఆంధ్ర రాష్ట్రమంతా. పరిశుద్ధాత్మ పావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, మన ఆంధ్ర రాష్ట్రమంతా. ప్రియమైన దేవుని బిడ్డల కారణం కూడా అది నేను చెప్పాలి. ఎందుకంటే మీరు ఈ సమయంలో ఇంకా నీ భర్తలు మీ బిడ్డలు రక్షింపబడలేదేమో, వారి కోసం కన్నీరు కాడవండి. ఎందుకంటే తిరుపతిలో ఎన్ని మందిరాలు ఉన్నాయో అన్ని మందిరాలు పడగొట్టబడటానికి ఫారిన్లో ఉన్నటువంటి క్రీస్తుకు వ్యతిరేకులైనటువంటి ప్రతి వారు కొంత ధనం ప్రోగు చేశారంట. ఏం చేశారు? యేసు క్రీస్తు గుళ్ళు ఉన్నావో మీరు ఇంకా ముందు తెలుసుకోబోతారు. యేసు క్రీస్తు గుళ్ళు అయితే ఎన్ని చర్చిలు ఉన్నాయో వాటినన్నింటినీ పడద్రోయాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధనము? ఫారిన్ నుంచి వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరుపతిలోనంట ఆ గుడి ఒక్కటైన చర్చి ఉండకూడదు. అలాంటి నిర్ణయం తీసుకొని ఫారిన్ నుంచి ధనం వచ్చేసింది. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు మనము మందిరం నుంచి ఆ మందిరంలో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆటో తీసుకొని వెళ్ళి సువార్తను ప్రకటించేవారు. పోవటానికి లేదు. ఇప్పుడు పత్రిక ఇస్తే కూడా ఒకరోజు పత్రిక ఎక్కడ బొట్లగూడకు ఇస్తే పెద్ద వాదం పెట్టుకున్నారు. ఆ రోజు నుంచే మనం సువార్తను ఆపడం జరిగింది. మెట్టుకో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సువార్త అట్లా బహిరంగంగా పోయి చెప్పడానికి కాదు, మన గుళ్ళల్లో మననే కదా. ఈ మధ్యనే ఒక 3-4 నెలలు అయింది, గుడి పైన మైక్ శబ్దం వస్తుందని మన సమీపంలో ఉన్నటువంటి వారే అబ్జెక్షన్ చేశారు. మాటికి పోలీసు వాళ్ళని పంపిస్తున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంటే నువ్వు ఎప్పుడైనా చూడండి, ఒక ప్రియమైన దేవుని బిడ్డలారా, మంటిపాము ఎట్టు పోతుంది అనుకుందాం. ఆ మంటిపాము పోతుంటే ఎవరైనా కానీ పోయి దాన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అయితే తాసుపాము పోతుందంటే దాన్ని చూస్తే భయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా మంటిపాము ఎట్టు పోతుంటే ఎవరైనా కొట్టడానికి పోతారు. తాసుపాము పోతుంటే దాన్ని కొట్టడానికి సరైనోడు కావాలి. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని సువార్త ఎలాగుందంటే అందరికీ భయం వేస్తుంది. ఎందుకు? ఇది సర్వసత్యం. ఈ సర్వసత్యంలోనికి ప్రజలు వెళ్తున్నారు. ఈ సర్వసత్యంలోనికి ప్రజలు వెళితే ఇదో మీరు నమ్ముకున్నటువంటి ఆ యొక్క మూగ బొమ్మలు పాడైపోతాయని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని నమ్ముకున్న బిడ్డల్ని హింసించడానికి, దేవుని సువార్త తిరిగి వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలు. కాబట్టి నేను చెప్తున్నా అంటే ఏంటంటే, ఇక్కడ దావీదు సౌలును శత్రువుగా భావించడంలా
మనం కూడా అన్ని జనాంగాన్ని శత్రువుగా భావించడంలా, మనం ఒక అన్నదమ్ముడుగా, స్నేహితుడిగా. నిన్న ప్రేమేం దేవని పెట్టారా, ప్రభావతమ్మ మందిరానికి వచ్చి ప్రార్థన కోరింది. ప్రేమ దేవుని పెట్టారా, ప్రార్థన కోరింది, మన మందిర సంఘస్థులను ఆహ్వానించింది. అయితే నేను దైవజనులు రోజెస్ గారిని హెచ్చరిస్తే ఆయనేమి నాకు ఒళ్ళు బాగలేదని, ఎవరైనా హెచ్చరిస్తారేమో వాళ్ళని కూడా చూసిపోదామని చెప్పి అనుకున్నాను. ఎవరో ఆ విషయమే మరి ఆలోచన చేయాలి. అందుకు నేను పాస్టమ్మ గారి ఇద్దరు వెళ్ళాను. మమ్మల్ని అక్కడ ప్రత్యేకంగా గమనించారు. ప్రేమైన దేవని పెట్టారు, నువ్వు ఎప్పుడైనా ప్రత్యేకమైన జనమే. ప్రేమైన దేవని పెట్టారా, ఈ సౌలు దగ్గరికి పోయి, శత్రువు దగ్గర పోయి, నాయన, తండ్రి, అబ్బా, ఏమండి యొక్క తగ్గింపు దావీదుకు అంటూ, ప్రేమైన దేవుని బిడ్డలారా, నా ద్వారా ఏ కీడు నీకు నాలో తగ్గిన ఎంత మాత్రం లేదు, అది నువ్వు తెలుసుకొనవచ్చు. నీ విషయమై నేను ఏ పాపము చేయని వాడునై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. ఏమంటాడు, నేనే పాపం చేయలేదు కానీ నువ్వైతే నన్ను తరుముచున్నావు అంటాడు. ఎందుకు ఈ రీతిగా జరిగింది? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు జరిగింది ఈ రీతిగా? ఒక శత్రువు వచ్చి దావీదు చేతులు ఎందుకు చిక్కాడు? మనం ఆలోచన చేయాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక శత్రువు మనల్ని చంపాలనుకున్నాడు, మనకు వచ్చి చిక్కాడంటే ఏంది అది కారణం? మనం ఎప్పుడైనా గమనిస్తున్నామా? చూడండి, కీర్తన గ్రంథము 142 అధ్యాయము చూడండి. కీర్తన గ్రంథము 142 అధ్యాయము మనం మొదటి నుంచి గమనించుకుందాం. అక్కడ ఆ యొక్క 42 అధ్యాయము మొదట్లోనే ఒక సన్న అక్షరాలతో వ్రాయబడినటువంటి మాటలు ఉంటాయి. ఎక్కడ దావీదు ఎక్కడున్నాడంట? గుహలో ఉన్నాడు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు ఎక్కడున్నాడమ్మా? గుహలో ఉన్నాడు. ఆ గుహలో ఉండి దావీదు చేసిన ప్రార్థన అంట. హల్లెలూయా. దావీదు గుహలో ఉండి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థనకు రావు, నీకు ఇలాంటి సన్నివేశాలు జరగవు. కారణం ఏంటి? నువ్వు ప్రార్థనకు రావు. చదువుమా, మాట చదువు. గుహలో ఉండి దావీదు ప్రార్థన చేశాడంట. ఏం ప్రార్థన చేశాడు? గుహలో ఉండి దావీదు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, శత్రువు నీకు చిక్కుతాడంటే, శత్రువు నిన్ను చూసి భయపడతాడంటే, శత్రువు ప్రేమైన దేవుని బిడ్డలారా నిన్ను పొగడతాడంటే కారణం ఏంటంటే, చూడు, దావీదు గుహలో ఉండి ఎలుగెత్తి, యెహోవా అయ్యా నేను మొర పెడుతున్నాను, నేను యెహోవాకు బతిమలాడుకుంటున్నాను, బహు వినయంగా ఆయన సన్నిధిలో నేను మొర పెడుతున్నాను, నాకు కలిగిన బాధ. హల్లెలూయా. ఎక్కడమ్మా? గుహలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. గుహలో దావీదు ప్రార్థన ఎలుగెత్తి మొర పెడుతున్నాడు. తనకు కలిగిన బాధ అంతా తన దేవుడికి చెప్పుకుంటున్నాడు. ఏమైంది? నా ప్రాణము నాలో కుంగిపోయింది. ఎందుకు? ఊహ దగ్గరికి వచ్చాడు సౌలు కదా. ఎక్కడికి వచ్చాడమ్మా సౌలు? గుహ దగ్గరికి వచ్చాడు సౌలు ఊరక వచ్చాడా? 3,000 మందితో వచ్చాడు సౌలు కదా. నా ప్రాణము కృంగింది. అయ్యా నేను ఈ మార్గం నాకు ఇచ్చింది నీకు మాత్రమే తెలుసు, సౌలుకు తెలియకుండా ఉండునుగాక. హల్లెలూయా. నా మార్గము నీకు తెలియను. ఏంటి? నన్ను పట్టుకోవటానికి నేను నడవలసిన త్రోవలో
ఎట్టా చాటుగా పగవారు ఊరి పెడుతున్నారయ్యా పగవాళ్ళు. నేను ఈ గుహలో ఉండి ప్రార్థన చేస్తున్నా, అదో సౌలు గుహ దగ్గరికి వచ్చాడయ్యా. నా మొర ఆలకించయ్యా, నా ప్రాణం నాలో కుంగిపోయిందయ్యా. ఇంకా తర్వాత నా కుడి పక్క నిదానించు చూడు అయ్యా, నా కుడి పక్క చూడయ్యా, నా కుడి పక్క నువ్వు ఉంటానని సెలవు ఇచ్చావు కదయ్యా. నీ కుడి చేతి నేను పట్టుకున్నానన్నావు కదయ్యా నువ్వు కదా. ఏమన్నాడమ్మా దేవుడు? ఆయన కుడి చేతితో మనల్ని పట్టుకున్నాడంట. హల్లెలూయా. ఆయన కుడి చేతితో మనల్ని పట్టుకున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బంధం ఎలాంటి బంధం చెప్పండి? అలాంటి బంధం ఎలాంటి బంధం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బంధం ఎవరిదంటే భార్యాభర్తల బంధం. ఆ బంధం ఏది? భార్యాభర్తల బంధం. ఒక పెళ్లి కుమారుడికి వివాహం అయ్యేటప్పుడు ఈ అమ్మాయి తల్లిదండ్రులు వస్తారో, ఆ అబ్బాయి తల్లిదండ్రులు వస్తారో, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారమ్మా? ఏందమ్మా మీ నోర్లు ఉండేలేవా? ఏ చేయి పట్టిస్తారో? కుడి చేతులు పట్టిస్తారా? ఏందో నేను కొంతమంది ఎడం చేయి పట్టుకుని అది హిందువులది కదా, అది హిందువులది. ప్రియమైన దేవుని బిడ్డలారు, అయితే దేవుని నమ్ముకున్న బిడ్డలది కుడి చేయి పట్టుకునే అలవాటు. ఎందుకంటే కుడి చేయి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మంచి పనికి వాడేది. మన దేవుడు ఎలాంటి వాడంటే, మన దైవజనులు కడపకు పోయి నేర్చుకుని వచ్చాడు. మంచి దేవుడు, భలే మంచి దేవుడు. ఎలాంటి వాడమ్మా మన దేవుడు? నేను ఎప్పుడే కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా తక్కువగా చూసేవాడు కాదు. ఆ దేవుడు అబ్రహాంని ఏమన్నాడంటే, నా స్నేహితుడైన అబ్రహాం అన్నాడు. హల్లెలూయా. నా దాసుడైన అబ్రహాం అనలా, నా కుమారుడైన అబ్రహాం అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది దేవుళ్ళు అని చెప్పి అనుకునే వాళ్ళు మనుషుల్ని ఏమనుకుంటారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల్ని దాసులుగా చూసుకుంటారు. అయితే మన దేవుడు దాసులని పిలవక ఏం చేశాడంటే చెప్పండి? స్వతంత్రులుగా చేశాడంట. హల్లెలూయా. తన బిడ్డలను స్వతంత్రులుగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఏం చేశాడంటే ఆయన, నన్ను నీ కుడి చేత పట్టుకున్నావు, జ్ఞాపకం చేసుకోయ్యా. ఏమంటాడు? నా కుడి వైపున నిదానించు చూడు. నన్ను ఎరిగినవాడు ఒక్కడైనా నాకు లేదు. ఆశ్రయం ఏది నాకు లేదు. నా ఎడల ఎవడికే కానీ జాలి లేదు. యెహోవా, హల్లెలూయా, నీకే నేను మొరపెడుతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షించువాడు ఆయనే, కాపాడువాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన, ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తిగల దేవుడు. ఇంకెవరు ప్రియమైన దేవుని బిడ్డలారా నిన్ను రక్షింపలేరు, నిన్ను కాపాడలేరు. అందుకే ఏమంటాడమ్మా? చదువు. యెహోవా, నీకే నేను మొరపెడుతున్నా, నా ఆశ్రయదుర్గము నువ్వే. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే నేను అనుకుంటుని.
నేను చాలా కృంగి ఉన్నానయ్యా. ఇదో నేనున్న గుహ దగ్గరికి వచ్చాడు సౌలు. నేను ఒంటరిగా ఉన్నాను. అయితే నా కుడి చేతిని పట్టుకున్న నీవు నాకు తప్ప ఇంకెవరు లేరు. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, విచారమేలా, నీవు నాతోనే ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. చదవమ్మా, మళ్ళీ చదువు. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొర చెవియొగ్గుము. నన్ను తలిపేవాడు సౌలు. నేను చచ్చిన కుక్కలంటోని, నేను మిన్నరింటి వాడిని. అయితే నాకంటే బలిష్ఠులు నన్ను తరిమేవాడు. వేల మందితో వచ్చాడు. తర్వాత వారి చేతిలో నుండి నన్ను విడిపించుము. నేను నీ నామమునకు హల్లెలూయా ఏం చేస్తా? నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుహలో ఉన్నాడు. గుహ ముందు సౌలు పరివారం ఉంది. దావీదుకు అప్పుడు అనిపించింది, ఈ గుహలోకి వచ్చి నేను చెరసాల్లో పడ్డాను కదా అనుకుంటున్నాడు. అయితే ఈ చెరసాల నుంచి నన్ను తప్పించుము, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటే ఏం చేశాడమ్మా దేవుడు? ఆ యొక్క 24వ అధ్యాయంలో ఆ పని చేశాడు. చెప్పండి హల్లెలూయా. గుహలో ఉండి ప్రార్థన చేశాడు దావీదు. గుహలో ఉన్నటువంటి దావీదు దగ్గరికి సౌలు వచ్చి చిక్కిపోయాడు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది సింహాల గుహ అయినా పర్వాలే. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది ఏ గుహ అయినా, ముసలున్న గుహ అయినా పర్వాలే, నీ దేవుడు నీతో ఉంటే అపాయమేమి నీ దగ్గరికి రాదు. హల్లెలూయా. 2024 సంవత్సరంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు కదండి. గుహలో ఉండి దావీదు ప్రార్థన చేశాడు. గుహలోకి వచ్చి శత్రువు చిక్కిపోయాడు. ఇలాంటి శత్రువు అంటే వేల మందితో వచ్చినటువంటి వాడు ఒంటరిగా చిక్కిపోయాడు. ఆ ఒంటరిగా ఉన్నటువంటి సౌలుతో దావీదు తన చేతికి చిక్కాడు శత్రువు అని చెప్పి ఇవన్నీ చిన్నగా అంచనా వేయలేదు. నా తండ్రి, నా ఏలినవాడా, నా రాజా అని ఎంత వినయముతో అక్కడ దేవునితో 142వ అధ్యాయంలో కీర్తనలో దావీదు దేవునితో ఎంత వినయం కలిగి ప్రార్థన చేశాడు. అదే వినయము తన ఏలినవాడైనటువంటి రాజుతో చూపించాడు దావీదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకవేళ శత్రువు నీకు చిక్కిపోవచ్చు. అయితే మనం ఉప్పొంగాల్సిన అవసరం లేదు. దేవునికి కృతజ్ఞత చెల్లించే వారు ఉంటే చాలు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేయి. ఆ రీతిగా దేవుడు నీకు సమస్తము చక్కపరుస్తాడు. ఆ రీతిగా మనం జీవిద్దాం. దేవుడు తన మాటలో దీవించునుగా అక్క. ఇంకొక మాట మాత్రం క్షమించండి, ఇంకొక మాట చదువుకుందాం. 12 నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా నిమిత్తమై పగ తీర్చును, కానీ నేను నిన్ను చంపను. పూర్వీకులు సామ్యం చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టిన కానీ నిన్ను చంపను అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా కానీ దుష్టుడు దుష్టత్వం చేతను చనిపోతాడంట. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన వాళ్ళని చెప్పించాల్సిన అవసరం లేదు. ఎవడు పెద్దలు అంటుంటారు, ఏది
ఏంది పెద్దల ఒకవేళ అక్కడ ఏదైనా మురికుంటే ప్రియమైంది రోజేసు గారు, అక్కడ ఏదైనా మురికుంటే మురికి మీద రాయేస్తే ఏమవుద్దంట, మారబడుతుందంట. కాబట్టి ఆ మురికిని తప్పించుకొని పోయాడే విశ్వాసి, ఆ మురికిని తప్పించుకొని పోయాడే విశ్వాసి. ప్రియమైంది ఏమని పెట్టారా, ఆ మురికి ఎదురుపడి దాన్ని అంతా రాద్ధాంతం చేసుకుంటే చెడిపోతారు. కాబట్టి ప్రతి విషయం ప్రార్థన విజ్ఞాపన కదా. ఫిలిప్పీ 4:4 అంటాడు. ఫిలిప్పీ 4:4 చాలమ్మా, ముగించుకుందాం. దేవుడు తన మాటలు మనందరి కోసం దీవించునుగాక. ఆమేన్. ఒకరొకరముగా ప్రభువును స్తుతించి మరి బలలో చేయి వేద్దాం.